న్యూ ఇయర్ పేరుతో హద్దు మీరితే నో హ్యాపీ. తాగి తందనాలాడి రోడ్లపై వీరంగం సృష్టించాలని చూసారా? మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఫోకస్ పెట్టారు. కఠిన చర్యలు తప్పవని సిపి సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఇవాల్టి నుంచే స్పెషల్ డ్రైవ్లు చేపట్టనున్నారు. క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల బందోబస్తుపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిపి సజ్జనార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. న్యూ ఇయర్ వరకు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్టులు నిర్వహిస్తామని, తనిఖీల కోసం అదనపు బలగాలను మోహరించనున్నట్లుగా తెలిపారు సజ్జనార్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వాహనం సీజ్, 10,000 జరిమానా, అలాగే 6 నెలల జైలు శిక్ష విధిస్తామని, అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వత రద్దు కూడా చేస్తామని హెచ్చరించారు సజ్జనార్. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హాట్స్పాట్లు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాలని, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుస్మిత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుస్మిత, కవిత, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా 3 కమిషనరేట్స్లో పలు ఆంక్షలు విధిస్తూ ఉన్నారు పోలీసులు. అదే అదనపు బలగాలను తీసుకొని వచ్చి మరి దానికి సంబంధించిన ఆంక్షలు విధిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే 31వ తేదీ సాయంత్రం నుంచి కూడా ఆంక్షలు మొదలవుతాయని కూడా తెలుస్తుంది. ఇవాళ నుంచి ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించేందుకు పలు స్పాట్స్ను కూడా గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. 3 కమిషనరేట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు సంబంధించి దాదాపుగా కూడా ఇప్పటికే ఎక్కువ కేసులు నమోదు కావడంతో ఆ రోజు పరిమితికి మించి ఎవరు ఆల్కహాల్ తీసుకోవద్దని కూడా ఒకవైపు అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పరిమితికి మించి ఎక్కడైనా ఈవెంట్స్లో కానీ మాదక ద్రవ్యాలు ఇలాగే ఆల్కహాల్కి సంబంధించి కూడా తీసుకొని వస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో 31వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతం నుంచి దాదాపు 12 గంటల వరకు అన్ని ఫ్లైఓవర్స్ కూడా క్లోజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవద్దని కూడా చెప్తున్నారు. ఈవెంట్స్కి సంబంధించి పర్మిషన్ ఇచ్చిన ఈవెంట్సే నడిపించాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే పబ్స్ కానీ బార్లు కానీ ఈవెంట్స్ అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. శబ్ద కాలుష్యానికి సంబంధించి కూడా పరిమితి దాటకూడదని కూడా తెలుస్తుంది. ఒకవేళ ఆ పరిమితి దాటినప్పటికీ ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినప్పటికీ కూడా వారికి సంబంధించి ఈవెంట్స్ కానీ పబ్బులు బార్లను కూడా సీజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. సో ఆ రోజు పూర్తిగా కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. 3 కమిషనరేట్స్కి దానికి సంబంధించి ఇప్పటికే పలు సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. షీ టీమ్స్ కూడా మఫ్టీలో ఉంటారు. ఎక్కడ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించినప్పుడు కూడా వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో పరిమితికి మించి తాగి దొరికితే మాత్రం వాళ్ళకి జరిమానా అలాగే శిక్ష కూడా పడుతుందని కూడా తెలుపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలు జాగ్రత్తగా జరుపుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడైనా కానీ న్యూ ఇయర్ వేడుకలు అది మించి ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా తెలుస్తుంది. సో ముఖ్యంగా కూడా న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి సాయంత్రం నుంచి పలు ఆంక్షలు అయితే అమల్లోకి తీసుకురానట్టు కూడా తెలుస్తుంది. కవిత. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.